చాలామంది మ్యాచెస్ ఆడిన తర్వాత నెక్స్ట్ డే కోచింగ్‌కి వెళ్ళాలన్నా, లేదంటే వేరే మ్యాచ్‌కి వెళ్ళాలన్నా వాళ్ళతోన అవ్వదు. బాడీ వాళ్ళకు సహకరించదు. ఎందుకంటే సరైన డైట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల. మీరు డైలీ ఎక్సర్‌సైజెస్, వార్మ్ అప్స్ తర్వాత మ్యాచెస్ ఆడడం, నెట్‌లో ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేసి అలసిపోతుంటారు. కానీ బాడీకి సరైన డైట్ ఇవ్వకపోవడం, సరైన రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల నెక్స్ట్ డే మీరు కోచింగ్‌కి వెళ్ళకపోవడం, దాని తర్వాత మ్యాచ్ ఆడకపోవడం జరుగుతుంది. అయితే మీరు సరైన డైట్ ప్లానింగ్ ఫాలో అవుతే, మీరు నెక్స్ట్ డే వెళ్లి కోచింగ్‌కి వెళ్ళొచ్చు, మ్యాచెస్ ఆడొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే, ఒకటే రోజు మొత్తం అగ్రెషన్ చూయించి మ్యాచెస్ ఆడి, నెక్స్ట్ డే లేసి నడవాలంటే కూడా కష్టమైపోతది. ఎందుకంటే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల. ముందుగా మెయిన్ డైట్ వచ్చేసి ఫస్ట్ మీరు రోజు 7-8 గంటల వరకు పర్ఫెక్ట్‌గా నిద్రపోవాలి. ఫస్ట్ మెయిన్ డైట్ ఇదే. మీ మజిల్స్ రికవరీకి, మీ బాడీ రికవరీ కావాలంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది స్లీపింగ్. దాని తర్వాత మీరు నెక్స్ట్ డే మీరు ప్రాక్టీస్‌కి వెళ్ళినప్పుడు గానీ, మ్యాచెస్‌కి వెళ్ళే ముందు మీరు బనానా గానీ, ఓట్స్ గానీ తినడం బెటర్. ఎందుకంటే ఇది ఎనర్జీని బూస్ట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. దాని తర్వాత డైలీ డైట్‌లో మీరు శనగలు తీసుకోవడం, నానబెట్టిన శనగలు ఉంటాయి గదా! రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవచ్చు. అంటే 8 గంటల లోపు ఎలాగో అవి నానిపోతాయి కాబట్టి ఉదయం తీసుకొని తినొచ్చు. దాని తర్వాత బాదాం, బాదాం దాని తర్వాత అంజీర్ ఇవి డైలీ మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత వచ్చి కిస్మిస్ ఉంటే అవైలబుల్ ఉంటే తీసుకోండి, కొనండి, తినండి. దాని తర్వాత డైలీ బాదాం, శనగలు, అంజీర్, బనానా ఇవన్నీ మీ డైలీ డైట్‌లో యాడ్ చేసినట్లయితే మీరు మీ బాడీ అనేది మంచి రిథమ్ వస్తుంది. దాని తర్వాత నాన్ వెజిటేరియన్ అయితే ఇంకా బెస్ట్. మటన్, చికెన్ దాని తర్వాత ఎగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. డైలీ ఒక 4, 5 తినేసేయండి. బాగా రికవరీ అయిపోతారు. దానివల్ల ప్రోటీన్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు 7 గంటల నుంచి 8 గంటల వరకు మీ బాడీకి రెస్ట్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా మీరు క్రికెటర్ అవ్వాలంటే. బయట దొరికిన సమోసాలు గానీ, ఏవైనా వేరైనా జంక్ ఫుడ్ తింటే మీ బాడీ అనేది అక్కడనే అట్టగట్టుకుపోతది. కాబట్టి బయట ఫుడ్‌కు మీరు ఇంపార్టెంట్ ఇవ్వద్దు. ఓన్లీ ఫర్ డైట్ మెయింటెనెన్స్ చేయండి నేను జెప్పిన విధంగా. మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మాత్రమే కొనండి. బాదాం గానీ, అంజీర్ ఇంకా ఎక్కువ రేట్ ఉంటది. కాబట్టి మీ దగ్గర కొంత డబ్బుంటే దాంట్లో సగం సగం కొని ఫస్ట్ మీరు 15 డేస్ వరకు వాడితే మీకే అర్థమైతది మీ బాడీ ఎలా పనిచేస్తుందనేది. కాబట్టి కంపల్సరీ డైట్ అనేది ఇంపార్టెంట్ బౌలర్స్‌కి, క్రికెటర్స్ ఎవరైనా సరే అథ్లెటికర్‌కి. సో, మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి. మీ బాడీని రికవరీ చేసుకోవడం మీ బాధ్యత. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి.